ఇన్నల్ హమ్దలిల్లాహి వహదహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహ్ అమ్మా బాద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ 10వ ఎపిసోడ్లో మనం సహాయం కోరుకోవటం అనే విషయం గురించి తెలుసుకుందాం. మనిషి పలు రకాలుగా సహాయాన్ని కోరుకుంటాడు. ఈ ఎపిసోడ్లో మనం 4 రకాలు తెలుసుకుందాం. మొదటిది అల్ ఇస్తిఆనతు బిల్లాహ్, అల్లాహ్తో సహాయాన్ని అర్థించటం. అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరతుల్ ఫాతిహాలో ఇలా తెలియజేశాడు, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఈ ఆయత్ సూర ఫాతిహాలోని ఆయత్. దీన్ని మనం ప్రతిరోజు, ప్రతి నమాజులో, ప్రతి రకాతులో పఠిస్తాము. దీని అర్థం, ఓ అల్లాహ్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కోసం నిన్నే అర్థిస్తాము, నీతోనే సహాయం కోరుతాము, ఇతరులతో సహాయము కోరము అని అర్థం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఇదా సఅల్త ఫస్అలిల్లాహ, వేడుకుంటే అల్లాహ్తోనే వేడుకోండి. వ ఇదస్తఅన్త ఫస్తఇన్ బిల్లాహ్, సహాయం కోసం అర్థిస్తే అల్లాహ్తోనే అర్థించండి. దీని పరంగా ఇతరులను సహాయం కోసం మొరపెట్టుకోవటం, సహాయం కోసం ఇతరులను పూజించటం ధర్మసమ్మతం కాదు. అది షిర్క్ అవుతుంది, ఇబాదాలో షిర్క్ అవుతుంది, తౌహీద్ ఉలూహియతులో షిర్క్ అవుతుంది. ఇది మొదటి విషయం. ఇటువంటి సహాయం అల్లాహ్తోనే కోరాలి, ఇతరులతో కోరకూడదు. ఇక రెండో విషయానికి వస్తే, అల్ ఇస్తిఆనతు బిల్ మఖ్లూకాత్, అంటే సృష్టితాల సహాయం. కారకాలకు లోబడి వండొకరి సహాయాన్ని కోరటం ఇది ధర్మసమ్మతమే. దీన్ని ఇస్లాంలో ప్రోత్సహించటం కూడా జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరతుల్ మాయిదాలో ఇలా తెలియజేశాడు, వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా వలా తఆవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్. మంచికి, దైవ భీతికి సంబంధించిన విషయాలలో వండొకరికి అందరితోనూ సహకరించండి. మంచి విషయాలలో, పుణ్య విషయాలలో, దైవ భీతికి కూడిన విషయాలలో అందరితోనూ సహకరించండి. వలా తఆవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్, అంటే పాప కార్యాలలో, అధర్మ విషయాలలో, ఖురాన్ మరియు హదీసులకి విరుద్ధమైన విషయాలలో సహకరించకండి. అంటే కారకాలకు లోబడి పరస్పరం మనము చెయ్యగలిగే విషయాలలో సహాయం తీసుకోవటం ఇది ధర్మసమ్మతమే. ఇక మూడో విషయానికి వస్తే, అల్ ఇస్తిఆనతు బిల్ అమ్వాత్, చనిపోయిన వారి సహాయం తీసుకోవటం. ఇది షిర్క్, అధర్మం, అసత్యం, ఇది ఘోరమైన పాపం. ఇది షిర్క్ కిందికి వచ్చేస్తుంది, పెద్ద షిర్క్ అవుతుంది. ఎందుకంటే చనిపోయిన వారు తల్లిదండ్రులైనా, పితామహులైనా, స్నేహితులైనా, సజ్జనులైనా, గురువులైనా, పండితులైనా, ఔలియాలు అయినా, ప్రవక్తలు అయినా, ఎవరైనా సరే చనిపోయిన వారు చనిపోయిన తర్వాత మన పిలుపుని వారు వినలేరు. మన సమస్యల్ని వారు దూరం చేయలేరు. కావున చనిపోయిన వారి సహాయాన్ని కోరటం ఇది ధర్మసమ్మతం కాదు, షిర్క్ క్రిందికి వస్తుంది. ఈ విషయం గురించి మనము బాగా జాగ్రత్త పడాలి. ఇక 4వ విషయం, అల్ ఇస్తిఆనతు బి అమాలి సాలిహా, సత్కర్మల ద్వారా సహాయాన్ని కోరటం. ఇది ధర్మసమ్మతం. అల్లాహ్ సుబ్హానహు వతఆలా సూరతుల్ బకరాలో ఇలా తెలియజేశాడు, వస్తఈను బిస్సబ్రి వస్సలా, మీరు సహనం ద్వారా,
సలాహ్ నమాజ్ ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్థించండి, కోరండి అని. దీన్ని బట్టి మంచి పుణ్యాల ద్వారా, సత్కర్మల ద్వారా, సహనం నమాజుల ద్వారా సహాయాన్ని కోరవచ్చు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సహాయం అనే విషయంలో ఖురాన్ మరియు హదీస్కి అనుగుణంగా నడుచుకునే, ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ప్రసాదించుగాక. ఇహపర లోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.